నిషేధమున్నా పట్టింపు లేదు, నిఘా పెట్టినా లెక్కే లేదు. పూర్తిగా బరితెగించింది నిజామాబాద్లో ఇసుక మాఫియా. నయానో భయానో కొంతమంది అధికారులకు లోబర్చుకుంటోంది. లొంగని వాళ్ళ కళ్లు గప్పడానికి కొత్త రూట్ ఎంచుకుంది. గవర్నమెంట్ పనుల పేరుతో ఇసుక రవాణాకు అనుమతి తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు అక్రమార్కులు. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డ వాళ్లకి ఎక్కడలేని ఐడియాలు పుట్టుకొస్తాయన్న విషయం మరోసారి కళ్ల ముందే కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇసుక రవాణాపై నిషేధం ఉండటంతో ఏకంగా ప్రభుత్వ పనుల పేరిటే పెద్ద దోపిడీకి తెరలేపారు. మంజీరా తీర ప్రాంతాల నుంచి రోజు వందల లారీల ఇసుకను తరలించేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునికీకరణకు ఇసుక కావాలని అనుమతి తీసుకున్నారు కాంట్రాక్టర్లు. భారీ వాహనాలు, టిప్పర్లకు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే ఫ్లెక్సీలు కట్టి ఇసుకను తరలిస్తున్నారు. కానీ ఆ లారీలు కాల్వ పనుల వైపు కాకుండా హైదరాబాద్ వైపు మళ్లుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. బీర్కూర్ మండలం కిష్టాపూర్ సమీపంలో మంజీరా నది నుంచి ఇసుకను తోడుతున్నారు. గతంలో 1000 లారీల ఇసుకను తరలించిన కాంట్రాక్టర్ ప్రస్తుతం వారంలో 3 సార్లు తహసీల్దార్ ద్వారా వేబిల్లు పొంది యథేచ్ఛగా ప్రైవేటు పనులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఇసుక రవాణా ఎంతో ఓవర్లోడ్తో పోయినా కూడా చూచి చూడనట్టు నడిపిస్తూ, అలాగే కెనాల్ వర్క్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటూ కెనాల్ వరకు పోగానే బోర్డులు తీసి ఇసుక తీసుకొని హైదరాబాదుకి వెళ్తుంది. అక్రమ లోడ్లు అని చెప్పి ఆపుకుంటూ ఏదో 1000-1500 ఫైన్ వేస్తున్న పోలీసులు దాన్ని మళ్ళీ హైదరాబాద్కు పంపడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అక్రమ రవాణాను వెంటనే అరికట్టి ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గం మంజీరా సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇసుకాసురులు వీఆర్ఓల నుంచి ఉన్నతాధికారుల వరకు చేతులు తడుపుతున్నారన్న గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అధికారికంగా కొన్ని లారీల నెంబర్లు నమోదు చేసి మరికొన్నింటిని వదిలేస్తున్నారని, అలా వదిలేసిన లారీలను హైదరాబాద్ తరలిస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రావడం లేదు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బి అలర్ట్ ప్రసారం. నమస్తే.